నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకున్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 82 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 79,79,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం పెద్ద ఊరటనిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే సూచించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కులు ఇస్తానే ఉన్నాము. ఎవళ్ళు వచ్చినా కూడా కాదనకుండా ప్రతి ఒక్కరి యొక్క గ్రీవెన్స్ తీసుకొని మీకోసం పనిచేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరము, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా అందరం టీం వర్క్ చేస్తూ కడపలో పని చేస్తూ ఉన్నాం. ఒక సీఎం రిలీఫ్ ఫండ్సే కాదు, మన కడప స్వచ్ఛ కడప తీసుకొని ప్రతి ఒక్క సందులో గొంతులో తిరుగుతున్నాము. పేదోళ్లకు వాళ్ళు చెప్పుకోలేని రీచ్ కాలేని ఏరియాలలో కూడా అక్కడ సమస్యలు మా బూత్ ఇన్ఛార్జ్ కాడి నుంచి ప్రతి ఒక్కరూ పని చేస్తూ అక్కడ ఉన్న సమస్యలు తీరుస్తూ ఉన్నాము. ఎక్కడ కాలువలు క్లీన్ చేయకపోకున్నా, ఎక్కడ లైట్లు పని చేయకపోకున్నా, ఎక్కడ రోడ్లు లేకపోయినా కూడా రోడ్లు కూడా ప్రయారిటీ బేసిస్ కింద మనకున్న కార్పొరేషన్కు ఉన్న నిధుల సహాయంతో కొంచెము ఎక్స్ట్రా కూడా ఫండ్స్ తెచ్చుకొని పనిచేస్తా ఉన్నాం. బట్ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన ఖజానా ఖాళీ అయిపోవడము, నిధులు లేమితనం వలన ఇదంతా మనం చేసుకున్న తప్పే. ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగినందుకు, ఓటు వేసినందుకు ఈరోజు మన ఆర్థిక స్థితిని అతలాకుతల చేశారు. 14 నుంచి 19 వరకు ఇంత అధ్వాన పరిస్థితి లేదు. 19 నుంచి 24 వరకు చాలా డిఫికల్ట్ టైం ఉంది. దాని ప్రభావం ఇప్పుడు ఉంది. దాని నుంచి కొద్దిగా పైకి వస్తూ మన యొక్క ఆదాయాలు పెంచుకుంటూ వస్తున్నాము. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం బెటర్ ఉంది. ఈరోజు మా సీఎం రిలీఫ్ ఫండ్ విషయమే వస్తే ప్రతి ఒక్కసారి దాదాపు 80 నుంచి 100 వరకు ఇస్తున్నాం. ఈరోజు 82 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. అంతకుముందు 20 మందికి 30 మందికి ఇచ్చేవారు. అంటే డబ్బులు అంతనే ఉండేటివి. ఇప్పుడు పెరిగింది, ఇచ్చే కార్యక్రమం కూడా పెరిగింది. సీఎం గారు చాలా ఎక్కువ ఫైల్స్ సందం పెట్టి పంపిస్తూ ఉంటారు. కాబట్టి మీ అందరూ ఈ యొక్క అభివృద్ధికి ప్రజలకు తోడ్పాటు చేస్తున్న ప్రభుత్వానికి ఎల్లవేళలా మీరు సపోర్ట్ చేస్తారని సంపూర్ణంగా భావిస్తా ఉన్నాను. మీకోసం పనిచేసే నాయకులకు, మీకోసం పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి. అప్పుడు చెప్పే ముద్దులకు కానీ, అప్పుడు చెప్పే కౌగులింతలకు కానీ మీరు లోగర్ కాకండి. ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్కి వేస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు. మధ్యలో వచ్చి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన వాళ్ళు వాటిలో మీరు పడ్డారంటే మోసపోయేది పేద ప్రజానీకం. కాబట్టి విఘ్నతతో వ్యవహరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ ఒక్క రోజు మీ డెసిషన్ వల్లనే ఈరోజు ఇంతమందికి 22 మందికి ఇస్తున్నానంటే 22 మందికి ఇవ్వడం ఏంటంటే ఆ 24 మే 13వ తేదీ మీరు వేసిన ఓటు వల్లనే.